హలో హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సమలెక్స్. ఈ వీడియో వచ్చి లాస్ట్ మంత్లో షూట్ చేసిన వీడియో అన్నమాట. నిన్న ఈ టయానికి బీభత్సం సృష్టిస్తుందన్నమాట వర్షము. అంటే మే 4వ తారీఖు దబదబా డమడమా ఉరుములు మిరుములు గాలి భయంకరమైన సౌండ్స్ అన్నమాట. చాలా డేంజర్ అండి వర్షాకాలము. ఎండాకాలం వర్షము పిడుగులు పడిపోతాయి, జనాలు చనిపోతారు. అలా డమడమా శబ్దం బీభత్సం సృష్టించేసింది అనుకోండి. సో ఈరోజు 5 అన్నమాట. ఇప్పుడు కూడా ఈవినింగ్ టైము. ఈరోజు అమ్మ వచ్చిందండి. జ్వరం అయితే హాస్పిటల్లో చూపించుకొని ఇంటికి వచ్చిందండి. అసలు మా అమ్మ అంటే ఇక నా వల్ల కాదు, నేను చేసుకోలేను అనుకుంటేనే వచ్చి ఉంటుందండి. ఇక్కడ ఎక్కడైనా సరే, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అలా. ఎందుకంటే వాళ్ళు రారు. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా అంటే నాకు కొంచెం పర్లేదు అనుకుంటే చూపించుకొని వచ్చేనే వెళ్ళిపోతారు. కానీ ఇక నా వల్ల కాదు, నేను చేసుకోలేను అనుకుంటే వచ్చి 2 రోజులైనా 4 రోజులైనా ఉండేసిపోద్ది అన్నమాట. సో అలా అయితే ఆమె వల్ల కాక వచ్చింది. బాగా డేంజర్ అయిపోయింది. ఇంతకు ముందులాగా ఉండలేదు ఇప్పుడు. ఎందుకంటే ఆమెకి ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది. జ్వరం అంటానే ఉంటుంది, తలనొప్పి, వామిటింగ్స్ ఏదో సమ్ అంటూనే ఉంటుందండి. మొత్తానికైతే ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు బాగా డేంజర్ అయిపోయిందనే చెప్పాలి. శనక్కాయలు తీసుకొచ్చారండి మా అలెక్స్. మొన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఫ్రెష్గా పెరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడే ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. పచ్చివే మట్టిగా ఉన్నాయి. ఇప్పుడే సీజన్ అన్నమాట ఇవి పచ్చికాయలు. చూడండి ఎంత మట్టి ఉందో, మంచిగా కడగాలండి. ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసానండి. ఆల్రెడీ కొంచెం ఉడుకుతూ ఉన్నాయి. అలాగే చట్నీకి వేపించుకుంటున్నాను అన్నమాట. వేరుశనగపప్పు టిఫిన్కి కాదండి, నైట్ డిన్నర్ లేకన్నమాట. ఇదిగోండి టీ పెట్టేసానండి, అమ్మకి నాకు ఇద్దరికి. అయ్యా తర్వాత వేసుకున్నాలి. ఫోన్ చేస్తాలే, వచ్చింది వాళ్ళు మనవరాలను అడుగుతుంది. మనవరాల్ని నేను ఆమెతో మాట్లాడుతుంటే ఆమె పైన వస్తుంది. నీతోనే నేను మాట్లాడేది, మనవరాలను అడుగుతున్నావు అని చెప్తున్నా. వస్తుందిలే, కానీ ఆ అమ్మాయికి తెలియదు కదా నువ్వు వచ్చావని. చెప్పా. ఇక వచ్చినప్పటి నుంచి వాళ్ళ మనవరాలను అడుగుతుందండి, భాగ్యం రాలేదేనని. తెలియదులేమా దానికి నువ్వు వచ్చావనంటే తెలుసు అని చెప్తుంది అన్నమాట. సో అలా అయితే అడుగుతూనే ఉంటుంది. అది కాక ఎవరైనా 4 మనుషులు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఆమెతో, అప్పుడు చాలా హుషారుగా అనిపిస్తుంది అన్నమాట. అంటే ఈ మధ్య మరీ డేంజర్ అయిపోయింది. సో అంటే పడుకొని ఎప్పుడు ఏదో ఒకటి బాగాలేదు, కడుపులో అలా ఉంది నాయన, ఇలా ఉంది నాయన, జ్వరంగా ఉంది నాయన, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి తలనొప్పి అన్ని జబ్బులన్నీ కలిసి ఆమె ఒంట్లోనే ఉన్నట్టుండాయండి. అలా చెప్తూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి, కొంచెం ఊరటగా అనిపిస్తుంది ఆమెకి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, నేను కూడా అంతేనేమో, జీన్స్ కదా నేను కూడా అంతే కదా, పనులు చేయలేను. అబ్బా ఒక్క పని చేస్తే అలసిపోతానండి. ఇంకొంచెం వయసు వస్తే అలానే తయారవుతానేమో అని భయమేస్తూ ఉంటుంది. భయం అంటే నేను కూడా ఒకవేళ అంటే మా పిల్లలతో అలానే ఉంటానేమో, అంటే వాళ్ళని విసిగిస్తానేమో అని అనిపిస్తుంది. విసుకంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా వండామనుకోండి, ఏమో ఎప్పుడో ఒకసారి ఆమె నోటికి అబ్బా మంచిగా ఉంది అనిపిస్తుందండి. లేదంటే
ఆమెకి పర్టికులర్గా కూరలో ఏదైనా తినేటివి నచ్చవండి, చాలా పిక్కీగా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ కొంచెం ఇడ్లీ గట్టిగా ఉందనుకోండి, ఆమెకి ఎంత ఆకలేసినా తిందండి, పక్కన పడేస్తుంది. అలానే దోశ, ఏదైనా ఫుడ్ విషయంలో అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మేమైతే అలా ఉన్నా బాగోలేవు అనుకోనైనా సరే తినేస్తాము. ఒకవేళ మనకు నచ్చలేదనుకో, అబ్బా బాగాలేవు అని అయినా తింటాము. కానీ ఆమె అలా కాదండి, పక్కన పెట్టేస్తుంది అన్నమాట. సో అలా అనిపిస్తుంది కదా. ఒకవేళ మేము కూడా అలానే చేస్తామేమో ముందు ముందు అని కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాను. అలా ఉండకూడదు అని మా పిల్లలు ఏది పెట్టినా తినేయాలి అని అనిపిస్తూ ఉంటుందండి. వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే అదే జీన్స్ కదా. సో నేను కూడా ఏమన్నా ఇబ్బంది పెడతానేమో అనిపిస్తుంది. ఇప్పుడేమో అలా అనుకుంటాం, కానీ ఇబ్బంది పెట్టకూడదు అని. ఆ టయానికి ఆ వయసు వచ్చినప్పుడు చెప్పలేమండి, మనకు తెలియకుండానే ఇబ్బంది పెట్టేస్తామేమో పిల్లల్ని, వాళ్ళు విసిగించుకుంటారు కదా అలాంటప్పుడు. సో అలా ఉండకూడదు, నేను ఏది పెట్టినా తినేయాలి అని అనుకుంటూ ఉంటాను. పైగా కూరలు కూడా అమ్మ వచ్చినప్పుడు కొంచెం భయంగా అనిపిస్తుందండి వండేటప్పుడు. అమ్మో ఇది ఎక్కువ అవుతుందేమో, అది ఎక్కువ అవుతుందేమో, ఆమె తినదేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. పైగా ఎప్పుడు హెల్త్ ఏదోలా ఉంటుందన్నమాట. అందుకే ఊరికే ఎమోషనల్ అయిపోద్ది, అంటే ఏడ్ చేస్తుందండి. ఎవరైనా వచ్చినప్పుడు ఇలా ఎట్లున్నావు అంటే ఇలా ఉన్నా అలా ఉన్నా అని చెప్పుకొని ఏడ్ చేస్తుంది. అంటే బయట వాళ్ళ ముందు కాదండి, వాళ్ళ మనమరాళ్ళు వాళ్ళ మేనకోడళ్ళు అలా వచ్చినప్పుడు ఎట్లున్నావు అత్తమ్మ అంటే చాలు ఏడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఆమెకి హెల్త్ బాగోలేనప్పుడు ఫోన్లు చేసినా, ఒకవేళ వాళ్ళు వస్తానని రాకపోయినా, అలాంటప్పుడు చాలా ఎమోషనల్ అయిపోద్దండి. ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట ఇది. సో ఇక్కడ అమ్మ చేపల పులుసు అయితే బాగా తింటుందండి, కొంచెం పుల్లగా. ఆమెకి కొంచెం పులుసు కూరలు అంటే ఇష్టం అన్నమాట, కొంచెం పుల్లగా తగలాలి ఆమెకి. అందుకే చేపలు తీసుకొచ్చారు ఇక్కడ మాలక్స్. పెద్ద చేపలు అలాగే సన్న చేపలు కూడా అన్నాను ఒకసారి, అంటే ఆమె ఆ సన్న చేపలు కూడా అంటుంటుంది, సన్న చేపల పులుసు బాగుంటుంది అని అన్నాను. సరే ఆ రోజు ఇదిగోండి సన్న చేపలు కూడా ఉంటే 2 తీసుకొచ్చేసారన్నమాట. ఇదిగోండి సన్న చేపల పులుసు అయితే అయిపోయిందండి. అలాగే చేపల ఫ్రై కూడా అయిపోయింది. చేపల ఫ్రై, సన్న చేపల పులుసు, మామిడికాయ వేసి సన్న చేపల పులుసు అన్నమాట. ఇదిగో ఇలా. అలాగే సన్న చేపలకి సంగటి అయితే బాగుంటుంది అని అన్నది. ఇదిగో కొంచెం సంగటి చేస్తున్నా, కానీ ఆ రోజు జారుడుగా వచ్చేసిందండి సంగటి. ఇది మా అమ్మకి మాలక్స్కి మాత్రమే. ఇదిగోండి సంగటి కూడా చేస్తున్నాను అన్నమాట కొంచెము. ఇది మామూలుగా అయితే కొంచెం రాగి పిండి ఎక్కువ, అన్నం తక్కువ వేసుకుంటాము. మాలక్స్కి అయితే మేము తినములే, మాలక్స్కి ఎప్పుడైనా చేస్తే రాగి పిండి ఎక్కువ వేస్తా. కానీ ఇప్పుడు అమ్మకు కదా, కొంచెం ఆమెకి కొంచెం తక్కువగానే వేయమన్నది. ఆమె చాలా పికి అండి ఆమె వంటలల్లో. మేము అలా కాదు, ఏదైనా తినేస్తాము, ఎలా అయినా తినేస్తాము. కానీ నా వంటలు నాకు నచ్చుతాయి అన్నమాట బాగా. అంటే కొంతమందికి వాళ్ళ వంటలు వాళ్ళకి నచ్చవు కదా, చాలామందికి. నాకైతే బాగా నచ్చుతాయి నా వంటలు నాకే. సో ఈరోజు ఇదిగో ఇలా చేస్తున్నాను అన్నమాట సంగటి, కొంచెం పిండి తక్కువగా. ఏంటది చూపిట, ఏంటది? అబ్బా ఎక్కడ భయ్యా, ఎవరు తెచ్చారా? చూడు ఇందాక ఏదో చెప్పే చిన్నారంతా పూసుకుంటున్నాడు. అమ్మా అబ్బా గలీజ్ అయ్యా, నూనె పెట్టుకొని వచ్చేసాడా, తలంతా నూనె పెట్టుకొని వచ్చేసాడు. ఇక్కడ వాళ్ళ మనమరాలను అడుగుతూ ఉందన్నాను కదా, ఇదిగోండి వచ్చారన్నమాట. హ్యాపీ బర్త్డే ఎవరికా? బా ఎప్పుడు? ఎప్పుడు? రేపా? బట్టలు తెచ్చుకున్నా, బట్టల ఏం చూపెట్టావు కొత్తవి? ఎప్పుడు నీకు హ్యాపీ బర్త్డే? ఎప్పుడా? రేపంట. రేపా? నిజంగా నిజంగా చెప్పు రే, నిజంగా హ్యాపీ బర్త్డేనా? మొన్న బీచ్లో మునిగి నల్లగా అయిపోయావు అయ్యా, మొన్న బీచ్లో మునిగి నల్లగా అయిపోయావు. ఏంటి ఎవరు మునగమన్నారా? ఇక ఆ రోజు మధ్యాహ్నం అయితే సంగటి, సన్న చేపల పులుసు, అలాగే చేపల ఫ్రై అండి. మాకైతే అన్నం కూడా చేశాను. మేమైతే నేను మా భాగ్య వాళ్ళం అన్నం తిన్నాము. మా అలక్స్కి మా అమ్మకి మాత్రమే సంగటి పెట్టానండి. ఆ సంగటి కూడా కొంచెం నీళ్ళు అదే కొంచెం లిక్విడ్గా ఉందన్నమాట, కొంచెం జారుడుగా చేసేసాను. నేనే కావాలని చేశానండి, ఆరిపోద్దేమోనని. అది ఇంకాస్త గట్టిగా
గట్టిగా ఉడికించి ఉండాల్సింది. సర్లే అని చెప్పేసి కొంచెం లిక్విడ్గా దించేసే లోపల అంబల్లాగా ఉంది అని అన్నది అమ్మ. కానీ మా అలెక్స్కి ఏమీ తెలియదండి, ఎలా అయితే తినేస్తాడు వాడు. నేనే అన్నా ఆ సంగటి కొంచెం లిక్విడ్గా ఉంది కదరా అని అంటే వాడికి ఇంకా ఇష్టం అన్నమాట. అంటే ఉంచితే పొద్దునకైనా పెరుగైనా వేసుకొని మజ్జిగలాగా అంబల్లాగా పోసుకొని తాగుతారు కదా, అలా అయినా తినేసిన తర్వాత అంటానన్నమాట. తినకముందు అంటే నీకేది తెలియదులే అంటాడు. కానీ వాడు అలా అంటాడు, నేను చెప్తేనే అంటాడండి. వాడైతే అసలు ఏదైనా బాగోలేకపోయినా కానీ, కర్రీ ఏదైనా బాగోలేకపోయినా కానీ వాడు నేను తినేసిన తర్వాత అంటానన్నమాట. ఏరా ఇది ఈరోజు బాగాలేదు, సరిగా నచ్చలేదండి, నీకు ఏం తెలియదురా, ఏదంటే తినేస్తావు అని అన్నాను. ఇప్పుడు అంటాడు వాడు, నువ్వు కానీ నీకు ఏం తెలియదు వండేది అని అంటాడు అనమాట. అబ్బా ఆపురా అంటాను నేను చెప్పే వరకు నీకేమీ తెలియదు, నేను బాగాలేదంటే బాగాలేదంటావు, బాగుందంటే బాగుందంటావు, ఏం తెలియదు నీకు అసలు అంటాను. ఇక తినేసి కాసేపు మాట్లాడుకుంటూ పడుకొని మాట్లాడుకుంటూ ఉన్నాము మా భాగ్య మేమంతా. ఇక ఈవినింగ్ వరకు ఉండేసి అది ఈవినింగ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఈవినింగ్ అయితే అమ్మకు వేడి నీళ్ళు పెట్టించేసానండి, ఫ్రెష్గా స్నానం చేసింది. ఇక్కడ అన్నయ్య వచ్చాడండి, అమ్మ వచ్చింది కదా అందుకోసమని అన్నయ్య వచ్చాడు. నాన్న కూడా వచ్చేసారండి, పొద్దున్న లేరన్నమాట, నాన్న ఊరిన్నాడు. సో ఇప్పుడైతే నాన్న కూడా వచ్చేసారు. మా నాన్న రాకపోయినా కానీ మా అమ్మ అడుగుతూ ఉంటుందండి, ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఏం చేస్తున్నావు రాలేదు, ఏం చేస్తున్నావు రాలేదు అని అంటూ ఉంటుంది. మళ్ళీ ఆయన లేకపోయినా కానీ మాటికి ఫోన్ చేస్తూ ఉంటుందండి. మా నాన్న ఊరు వెళ్ళాడు అనుకోండి, ఏం చేస్తున్నాడు నాన్న ఇంకా రాలేదు, మా నాన్నకు ఫోన్ చేసి తిడుతూ ఉంటుందన్నమాట, ఏం చేస్తున్నావు అని. అంటే ఆయన ఉంటే అది ఏమంటారు, అదొక ధైర్యం అన్నమాట ఆమెకి. ఎందుకంటే మా నాన్న ఉన్నాడు అనుకోండి, చెప్పుకుంటూ ఉంటుంది ఆమె, నాకు ఇక్కడ బాగలేదు, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని అంటూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మా నాన్న వెంటనే ట్యాబ్లెట్ ఇచ్చేస్తాడు. మేమైతే మా వయసు అయిపోయింది కదా, అలానే ఉంటాయి మా అని సర్ది చెప్తూ ఉంటాము. ఆయన అలా కాదండి, ట్యాబ్లెట్ ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. నొప్పి అంటే చాలు మింగేసి అంటాడు. ఎందుకు నాన్న ఈ బాక నొప్పి ఉంటుంది అంటే, ఎలా ఉంటుందమ్మా అంటాడు. అంటే ఎలా తగ్గుతుందమ్మా అని అర్థం అన్నమాట. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు విడిచి ఉండలేరండి. ఇప్పుడైతే మరి ఒకళ్ళని వదిలి ఒకళ్ళని ఉండలేరు అన్నమాట. మా నాన్న ఊరు వెళ్ళినా కానీ ఎలా ఉందో ఏంటో అనేసి పరిగిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడైతే నేను అంటూ ఉంటాను, ట్యాబ్లెట్లన్నీ నీ కడుపులో చేరి నీకు అలా మరీ హెల్త్ ఏదోలా అనిపిస్తుంది ఏమమ్మా చిన్నదా అంటే, కడుపు నొప్పికి ట్యాబ్లెట్, కాలు నొప్పికి ట్యాబ్లెట్ అలా మింగేసి నాన్న మరీ నిన్ను గారాపం చేసి ట్యాబ్లెట్లన్నీ ఇచ్చేసి నీ కడుపులో అంతా ఇప్పుడు అలా తయారైపోయి ట్యాబ్లెట్ల వల్ల నీకు ఇలా అయిందేమో అని అంటూ ఉంటానన్నమాట. ఇక అలా కొద్దిసేపు అన్నయ్య వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోయారన్నమాట. ఇదేమో పక్క రోజు అండి. ఆ రోజు లంచ్కి ఇదిగోండి మిరపకాయ పుల్లగూర చేశాను. మిరపకాయ పుల్లగూర అన్నమాట. కొంతమంది పచ్చి పులుసు అలా అంటారు, కానీ కొంతమంది టమోటా బజ్జీ, మేమైతే మిరపకాయ పుల్లగూర అంటాం. ఎక్కువ టమోటాలు వేసి, మిరపకాయలు కొంచెం వేసి, ఉల్లిపాయలు, వెల్లుల్లి అవన్నీ ఆయిల్లో వాడ్చేసి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, చింతపండు అవన్నీ ఆయిల్లో వాడ్చేసి, కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టేసి మెత్తగా రుబ్బేస్తాను. మిక్సీ పట్టను, రుబ్బుతాను. సో మధ్యాహ్నం మునక్కాయ ఫ్రై కూడా చేశాను అన్నమాట. అంటే ఇది నైట్ అండి, నైట్కి మళ్ళీ ఆమ్లెట్ కూడా చేస్తున్నాను అన్నమాట. మునక్కాయ ఫ్రైలో కూడా మామూలుగా ఒక్కొక్కసారి వేరుశనగపప్పు ఫ్రై చేసి పొడి వేస్తాను. సో ఈరోజు కొంచెమే వేసే, పొడి ఎక్కువ వేయాల. అది వేరుశనగపప్పు పొడి కాదు, ఇడ్లీ లేక పొడి చేశాను కదా మొన్న, అది వేసాను అన్నమాట. అక్కడక్కడ ఎక్కువ కాదులే, అంటే అమ్మ వాళ్ళకి కారం అలా సాల్టీగా కారంగా ఉంటుందని వేయలేదన్నమాట, ఎక్కువ కొంచెమే వేసే. ఇక్కడ ఆమ్లెట్ మాడిపోయింది అనుకున్నా, మాడలేదులే మంచిగానే వచ్చింది, మాడిందేమో అనుకున్నా. ఇక్కడ మా సంతోష్ కూడా వచ్చాడు, మాడింది అనుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నిద్రపోయావా ఈరోజు? నిద్రపోయావా తిరిగావా? వీధులు తిరగలేదు కదా, వీధులు తిరిగేస్తే మీ నాన్న కొట్టేస్తాడులే. ఏంటి ఇండియా పాకిస్తాన్ ఫైట్ అంటండి వాడు చెప్తున్నాడు సంతోష్. ఇంతేనండి వీడియో అయితే. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అలాగే.